హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ మన ఇండియాకి వర్క్ అవుతుందా లేదా అనేసి. రెండోది, ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఏమేంటి ఉంటాయి, ప్రైస్ యాక్షన్ వేరా ఇది వేరా, అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, ట్రేడర్స్ అన్న వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. అందులో రిటైలర్ ట్రేడర్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు. ఈ రిటైలర్ ట్రేడర్స్ అంటే మనం అనమాట, అంటే ఎక్కువ మంది ఇందులో ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐ అండ్ డిఐఏ ఉంటాయి. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే రిటైల్కి ఇన్స్టిట్యూషనల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే 1 to 10 lakhs 20 lakhs ఆ అమౌంట్తో ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏంటంటే కొన్ని క్రోర్స్తో వాళ్ళు ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఈ రిటైల్ ట్రేడర్స్ అన్న వాళ్ళు 10% ప్రాఫిట్లోనే ఉంటారు. వీళ్ళు 90% ప్రాఫిట్స్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే, ఈ రిటైల్ ట్రేడర్స్ అన్న వాళ్ళు ఓన్లీ ప్రైస్ యాక్షన్ దృష్టిలో పెట్టుకుని ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అన్న వాళ్ళు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఉంటారు. రిటైలర్ ట్రేడర్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ మీదే ఉంటారు. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, చార్ట్ ప్యాటర్న్స్, సప్లై అండ్ డిమాండ్ ఇండికేటర్స్ వాడతారు. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి సపోర్ట్ రెసిస్టెన్స్ వరకు వాళ్ళకి తెలియకపోతే ఓన్లీ ఇండికేటర్స్ బేస్ మీద ఆడే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఈ ఇండికేటర్స్ బేస్ మీద వాడినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ప్రైస్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ అన్నది మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ని బట్టి వెళ్తూ ఉంటారు. ట్రెండ్ వచ్చిందనుకోండి, ఇండికేటర్స్ పనిచేస్తాయి. ట్రెండ్ కాకుండా మామూలుగా సైడ్ బేస్లో ఉందనుకోండి, మీకు ఇండికేటర్స్ అన్నది చాలా మటుకి రాంగ్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రైస్ యాక్షన్ వచ్చి దాని తర్వాత ఇండికేటర్స్ వాడితే పర్లేదు, కానీ ఇండికేటర్స్ ఒకటి మీదే బేస్ అయితే మాత్రం వాళ్ళు చాలా లాసుల్లో ఉంటారు. రిటైలర్ ట్రేడర్స్ వాళ్ళు ప్రైస్ యాక్షన్లో నేర్చుకున్నది ఏంటంటే, ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ అంటే రేంజ్ బాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్లో కంటిన్యూషన్ ప్యాటర్న్స్, రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇందులో సిమెట్రికల్ ట్రయాంగిల్స్, అసెండింగ్ డిసెండింగ్ ట్రయాంగిల్స్, ఫ్లాట్ ప్యాటర్న్స్, పెండెంట్ ప్యాటర్న్స్, వెడ్జెస్, రెక్టాంగిల్ ప్యాటర్న్స్. రివర్సల్ ప్యాటర్న్స్లో డబుల్ టాప్, డబుల్ బాటమ్, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్, కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్. నెక్స్ట్ జపానిక్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్. ఇందులో హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, డోజీ, బుల్లిష్ ఎంగిల్ఫింగ్, బుల్లిష్ హారామి, పియర్సింగ్ లైన్, ట్రేజర్ టాప్స్, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ ఇలాంటి ప్యాటర్న్స్ని యూజ్ చేసుకుని వీళ్ళు రిటైలర్ ట్రేడర్స్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే సప్లై అండ్ డిమాండ్ కూడా వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి యూజ్ చేసి వీళ్ళు ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ని వాడతారు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఓన్లీ ఫారెక్స్, క్రిప్టోకి మాత్రమే వాడేది ఏమీ కాదు. అది మొత్తం వరల్డ్లో ఎక్కడన్నా వాడచ్చు, మన ఇండియాలో కూడా వాడచ్చు. ప్రత్యేకించి చెప్పాలంటే క్యాండిల్ స్టిక్స్ ఉన్న ప్రతి చార్ట్లో కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయగలం. ఐడెంటిఫికేషన్ చేయడం వస్తేనే అది ఎస్ఎంసి ట్రేడర్. లాసెస్ అన్నవి కామన్గా 1 or 2 పోతూ ఉంటాయి, కానీ ప్రాఫిట్స్తో పోల్చుకుంటే లాసెస్ నథింగ్. ఇప్పుడు చాలామంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఏముంటాయని అడుగుతున్నారు. కాబట్టి ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో పుల్ బ్యాక్స్ ఉంటాయి. అంటే ఈ పుల్ బ్యాక్స్లో క్యాండిల్ వైజ్ పుల్ బ్యాక్ ఉంటుంది, స్ట్రెచ్ వైజ్ పుల్ బ్యాక్స్ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రెచ్ మ్యాపింగ్, ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రెచ్ మ్యాపింగ్ వచ్చిందని అంటే ఒక 60% మీకు మార్కెట్ని అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్, ఇన్బ్యాలెన్స్, ఆర్డర్ ఫ్లో, బ్రేకర్ బ్లాక్, లిక్విడిటీ అన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తేనే ఎస్ఎంసి కాన్సెప్ట్. నాకు ఆర్డర్ బ్లాక్ వచ్చింది అని అంటే అక్కడ పని అవ్వదు. అలాగే నాకు ఇన్బ్యాలెన్స్ తెలుసు అని అంటే ఇన్బ్యాలెన్స్ ఒకటి తెలిసినంత మాత్రాన్ని అక్కడ వర్కౌట్ అవుతుంది. మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంటే స్ట్రెచ్ మ్యాపింగ్ వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ బ్లాక్స్, ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్, ఆర్డర్ ఫ్లోస్ ఇవి తెలియాలి. ఇవి తెలిసిన తర్వాత
అప్పుడు మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటేనే ఈ కాన్సెప్ట్స్ అన్ని రావాలి. అందులో మెయిన్గా స్ట్రెచ్డ్ మ్యాపింగ్ అనేది రావాలి. స్ట్రెచ్డ్ మ్యాపింగ్ అన్న తర్వాత అది హైకి వెళ్తుందా, లోకి వెళ్తుందా, అక్కడే ఉందా అన్నది మీకు స్ట్రెచ్డ్ మ్యాపింగ్లో తెలిసిపోద్ది. ఈ స్ట్రెచ్డ్ మ్యాపింగ్ తెలిసిన తర్వాత వన్స్ మీకు పైకి వెళ్తుంది స్ట్రెచ్డ్ మ్యాపింగ్లో, మీకు అప్సైడ్ తీసుకుందానంటే అప్పుడు నెక్స్ట్ ఈ ఆర్డర్ ఫ్లోలు, ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. మీలో ఎవరైనా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాలి అని అనుకుంటే ప్రైస్ యాక్షన్తో పాటు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కూడా మీకు తెలిసినట్టయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో మీరు ఎంట్రీ తీసుకున్నారంటే స్టాప్ లాస్ టార్గెట్లు మీకు తెలిసిపోతాయి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ పరంగానో లేకపోతే ఫిబొనాకీ టూల్ ఉపయోగించి మీరు ఆ టార్గెట్స్ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. మీలో ఎవరికైనా ట్రేడింగ్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి 7396424026 నెంబర్కి నాకు SMS చేయండి. నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను.